మ్యాక్సిమం నంబర్ ఈ పెన్షన్స్ కానీ అక్కడి నుంచే ప్రారంభమైంది. నేను జనరల్ సెక్రటరీగా ఉండి శివాజీ రాజా ఉన్నప్పుడు నేను ప్రారంభించినది. వెల్ఫేర్ కమిటీ యాక్టివ్ అయింది. తర్వాత ఇన్సూరెన్సెస్ జరుగుతున్నాయి. మా వైస్ ప్రెసిడెంట్ గారు ఆయన మెడికల్ భుజాల మీద వేసుకొని పూర్తిగా ఉన్నతమైన మెడికల్ సేవలు అందిస్తున్నారండి ప్రతి వారికి. ట్రెజరర్ కానీ మా జనరల్ సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా మా కమిటీ మెంబర్స్ అందరూ యాక్టివ్గా పనిచేస్తున్నాం జరుగుతుందండి. కాబట్టి ఇది చాలా మా అందరికి కూడా మేము చెప్పుకోలేనటువంటి బాధ. ఒక గొప్ప నటి విడిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో. రెండోది ఆ అమ్మాయి అండి, ఆ అమ్మాయి కూడా పాపం సరిగ్గా ఆమె చూసుకోలేని పరిస్థితి మా అందరికీ తెలుసు. అది రెడీ టు సర్వ్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఫస్ట్ నుంచి సపోర్ట్ ఇస్తుందండి. వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు, వాళ్ళు బాగా చూసుకుంటారండి, సొంత తల్లిని చూసుకుంటున్నారు. మా నుంచి కూడా 25,000 అంతా అప్పుడు మెడికల్కి కూడా పంపించడం జరిగిందండి. సో లాస్ట్ వరకు కూడా మేమందరం ఆమెతో ఉండి ఆమెని సాగనంపుతాం. సినీ పరిశ్రమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎప్పుడు సినీ నటులకి ఎప్పుడు కూడా మా మెంబర్సే కాదు సినీ నటులకు కూడా ఎప్పుడు మేము అవైలబుల్ ఉంటామండి. నేను పర్సనల్గా 24/7 అవైలబుల్ ఉన్నాను. 9 to 9 నా వాకిటి తెరిచి ఉంటుంది. ఎవరికి ఏ సమస్యలు వచ్చినా కూడా, ఎటువంటి సమస్యలు వచ్చినా, ఇది కమిటీ తరఫున పూర్వాధ్యక్షుడినే కాదు మెంబర్ కూడా నేను మాట్లాడుతున్నానండి. మేము ఉన్నాం, ఆఫీస్ ఎప్పుడు తెరిచి ఉంటుంది, 9 to 5 తెరిచి ఉంటుంది, 6 o'clock వరకు. నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడన్నా కళాకారుల ఐక్యవేదిక మా సంస్థ తరఫున కానీ మా తరఫున పూర్తి సహకారం అందిస్తాం. ఏంటంటే ఎటువంటి సమస్యలు ఎవరొచ్చినా కూడా లిఖితపూర్వకంగా దయచేసి ఒక మెయిల్ పెట్టినా అది మాకు వస్తే కమిటీ ద్వారా మేము అందరం కూడా పరిశీలించి చేస్తామండి. దీంట్లో ఎక్కడ మా ఉంది ఎప్పుడూ ఉంటుంది. ఇది నేను పూర్వాధ్యక్షుడిగా మెంబర్గా ఇంతకుముందు జనరల్ సెక్రటరీగా చేసిన దాంట్లో వెల్ఫేర్ కమిటీ తరఫు నుంచి ఎప్పుడూ ఉంటామండి. ఇది ఇవాళ మెయిన్ ఒక్కటమ్మా వస్తున్నా అంతే, కూతురు గురించి అదైతే వస్తున్నా. ఇది చాలా దయనీయకరమైన పరిస్థితి. నాకే కడుపు తరుక్కుపోయింది. ఆ అమ్మాయి రెడీ టు సర్వ్ చూస్తుందండి. మా నుంచి పెన్షన్ వెళ్తుంది. మేము కూడా ఒక కమిటీగా కూర్చొని మా తరఫు నుంచి ఏం చేయాలి, పర్సనల్గా కూడా ఏం చేయాలి. ఆ అమ్మాయికి నరేష్ మేము ఎప్పుడు మాట ఇస్తే మేము వెనక్కిపోలేదమ్మా, ఇది పెద్ద సమస్య అని ఇప్పుడు మాకు ఆర్థికంగా కాదు, ఇది ఆమె ఉన్నంత కాలం ఆ అమ్మాయి కనీసం ఉండి తినడానికి మెడికల్కి మేము ఎప్పుడు కూడా సినీ పరిశ్రమగా మేమందరం కూడా ఉంటామమ్మా. దీంట్లో ఎటువంటి ఆలోచన లేదు. దయచేసి మీడియాకి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే చాలా బాధ్యతయుతంగా వచ్చి వాళ్ళు ఇమ్మీడియట్గా నాకు పొద్దున్నే తెలిసింది, ఇప్పుడు వచ్చాను. కాబట్టి ఎక్కడ ఎవరన్నా ఎవరన్నా సోషల్ మీడియాలో ఇది వచ్చినా కూడా మేము ఉన్నామండి, ఇక్కడ కనబడుతున్నాం. కాబట్టి ఇది మీడియా కూడా ఎంతో సహకరించింది వాళ్ళకి. డైరెక్టర్స్ అసోసియేషన్ కూడా మన శ్యామల గారికే కాదు ఎవరికైనా కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సినిమా పరిశ్రమ ఉంటుందండి. నా తరఫు నుంచి ఆమె ఆత్మ శాంతించాలి. ఆ అమ్మాయిని బాధ్యతగా మేము మా కూతురుగా మేము భావించి చూసుకుంటామండి. దీంట్లో ఎటువంటి రాకుండా రెడీ టు సర్వ్ ద్వారా ఎప్పుడు కూడా మేము అందరూ సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.